Music. अभी बजा అది కౌంటింగ్ లేదు. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనిత రక్షిత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మా అత్తయ్య గారు కిట్టి పార్టీ అయితే కండక్ట్ చేసామండి. అది కూడా మా ఇంట్లో. ఈసారి మా అత్తయ్య టర్నే కాబట్టి వీళ్ళ కిట్టి పార్టీ రూల్ ప్రకారం అన్ని అయితే చేపించాం. అన్ని అంటే ఏంటమ్మా అని అడుగుతారా? చెప్తాను, అక్కడికే వస్తున్నా. ఫస్ట్ అయితే రాగానే వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ అండ్ చాట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అది అయ్యాక వాళ్ళైతే హౌస్ది అయితే ప్లే చేస్తారు. మీలో హౌస్ది అంటే ఏంటో చాలా మందికి తెలుసు అని అనుకుంటున్నా. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ ఒకరు, సెకండ్ ప్రైజ్ ఒకరు, థర్డ్ ప్రైజ్ ఒకరు అంటూ డివైడ్ చేసుకుంటారు. అది అయ్యాక బ్లో ద బలూన్ సెట్ ద గ్లాస్ అని నేను మా అత్తయ్య చాలా థింక్ చేసి ఈ గేమ్ అయితే సెట్ చేసాం. ఎవరైతే లీడర్షిప్ తీసుకుంటారో వాళ్ళే గేమ్స్ అండ్ ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేయాలి. అంటే ఆ టర్న్ ఎవరిది వస్తుందో వాళ్ళే. ఇప్పుడు మనం ఎలా చేసామో అలాగే మిగిలిన వాళ్ళు కూడా అలాగే వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఇలానే చేస్తారండి. దీంట్లో అయితే ఈ ఆంటీ పాపం చాలా కష్టపడి అన్ని బ్లో చేసి అక్కడైతే నింపేశారు. కానీ టైమర్ సెట్ చేయలేదని మళ్ళీ రీప్లే ఆడారు ఆంటీ. అండ్ ఈ ఆంటీ కూడా బాగానే ఆడారు. అంటే గ్లాసెస్ బయట పడిపోతే అవుట్ అన్నమాట. లోపలే కానీ ఉంటే ఓకే, విన్ అయినట్టు. వాళ్ళ ఓపిక్ కి మెచ్చుకోవాలండి. చాలా బాగా ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఎంత బాగా గేమ్స్ అన్ని కూడా బాగా స్పోర్టివ్ గా తీసుకొని బాగా ఆడారు. ఒకరిని మించి ఒకరైతే గేమ్ లో బాగా పోటీ పడ్డారండి. ఈ కాలంలో ఎవరండి ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేసేవాళ్ళు? ఈ రోజు హాయ్ రే ఫ్రెండ్స్, ఎల్లుండి బాయ్ బాయ్, ఆఫ్టర్ టుమారో లాక్. అంతేగా, ఇదే ఫ్రెండ్షిప్ ఈ జనరేషన్ లో. వీళ్ళని చూడండి, మోర్ దెన్ 20 years నుండి వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతుందండి. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. వాళ్ళ అండర్స్టాండింగ్ కానివ్వండి, ఒకరికి కోపం వస్తే ఇంకొకరు కానివ్వండి, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అర్థం చేసుకోలేనంత అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళందరికీ. అక్కడ చూస్తారా, ఆ ఆంటీ బెలూన్ వంగి బ్లో చేయడానికి ఇబ్బందిగా ఉందని ఆ సపోర్ట్ తీసుకొని మరి బ్లో చేస్తూ ఉన్నారు. దెన్ టు ఇది చీట్, ఇది గేమ్ కాదు, అందరికీ ఒకటే రూలు అలాంటిది ఏమీ లేకుండా చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గేమ్ అయితే ఆడారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ ఆంటీ చూసారా, చాలా యాక్టివ్ అన్నమాట అన్నిట్లోనూ. నిజంగా మనం కూడా వేస్ట్, అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గేమ్స్ అన్ని కూడా స్పోర్టివ్ గా తీసుకుంటారు. అండ్ ఈ ఆంటీ ఎలా ఆడుతుందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చిన ట్విస్ట్ మీకు క్లూ కూడా ఇస్తున్నాను. ఎవరు ఫస్ట్ వచ్చారో మీరే చెప్పండి, ఎవరు విన్ అయ్యారో కూడా మీరే చెప్పండి. చూద్దాము. వీడియో ఫుల్ కంప్లీట్ చేయకుండా మధ్యలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి. నో చీటింగ్. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. ఆగండి, నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్, డోంట్ మిస్. మీరు ఇచ్చే నాకు ఈ యొక్క లైక్ ఇంకొంతమందికి రీచ్ అయ్యడం యూట్యూబ్ అల్గోరిథం అయితే పుష్ చేస్తుంది. ఎస్, మీరు చూసింది నిజమే, మీరు చేసింది నిజమే. ఆంటీనే గెలిచారు. ఫైనల్లీ వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్క మెంబర్ నుండి ఇంత అమౌంట్ అని చెప్పి ఆ టర్న్ వచ్చిన వాళ్ళకి అందరూ ఇస్తారు. ఇక్కడైతే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు. అరే ఎందుకు ఆ బుడ్డోడ డబ్బులు వస్తే ఏడుస్తావు అని అంటారు. అదేనండి, మరి వాడు కేక్ కట్ చేయాలంట. కేక్ అనేది తెచ్చారు. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేయలేదు, సో అందుకే మా అత్తయ్య గారు కేక్ తెప్పించారు. కేక్ అయితే మా బాబే కట్ చేశాడు. పేరు ఫ్రెండ్షిప్. ఇంట్లో చిన్న పిల్లలు ఉండగా ఇంకా మనతో కట్ చేయడానికి ఇడుస్తారా? ఇక మా వాడే కట్ చేసేసాడు. హ్యాపీ బర్త్డే అంటూ. చూడండి, ఇప్పుడు కూడా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, కానీ వాడు అక్కడ ఏదో కోతి పని అయితే చేస్తున్నాడు. అందుకే మా అత్తయ్య అరుస్తున్నారు. హూస్ ద అల్లర్ నంబర్ 1 అంటే మావాడని చెప్తా. ఆగండి, అదిగోండి ఆంటీ అక్కడ ఉన్నారు కదా. స్టార్టింగ్ లో మేము ట్రోల్ చేసాంగా ఆంటీని. అన్ని సరే గానీ ఆంటీని ఎందుకు అక్క అలా ట్రోల్ చేసావు అని అడుగుతారా? లేకపోతే ఏంటంటే వాళ్ళిద్దరిని ఇడిచేసి వీళ్ళందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంట. అందుకే అలా చేసా. ఈ ఆంటీ కూడా నాకు పెట్టేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ వాడు మరి నా బర్త్డే కదా, అందరు కేక్ తినండి అని అందరికి తినిపిస్తూ వాడు తింటూ ఉన్నాడు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆహా, ఎంత చూడముచ్చటగా ఉంది. ఫ్రెండ్స్ అందరికి ఒక కొత్త ఫ్రెండ్ దొరికినట్టుగా వాడు చుట్టే అల్లుకుపోయారు అందరూ. మా వాడు కూడా మామూలుడు కాదండి. లేక రాక మా ఇంటికి ఎవరైనా వస్తే చూడండి నా తడాక అని చూపిస్తాడు. ఇకపోతే అందరూ ఇంట్లో దేవి పారాయణం అయితే చేశారు.
కిట్టి పార్టీ అయిపోయింది. దేవుడి కూడా పారాయణం అయిపోయింది. అందరూ కాకపోతే మా బుడ్డోడు అక్కడ ఏదో సీరియస్ గా పనిలో ఉన్నాడు. వాడిది స్లీపింగ్ టైం ఉంటది 1 to 2 అలా. కానీ వాడు అస్సలు పడుకోలేదండి. ఎందుకంటే వాడు క్యూరియాసిటీ జాస్తి ఉంది, ఏం చేస్తారు ఇంకా ఏమేం చేస్తున్నారు అంటూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.